హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు. ఈరోజు నేను మార్నింగ్ లేవగానే ఏం కర్రీ చేద్దామని ఆలోచించుకుంటూ ఉన్నాను. ఫ్రిడ్జ్ తీసి చూస్తేనేమో దొండకాయలు టమాటాలు ఉన్నాయి. దొండకాయలు ఏమో వారు తినరు, మరి దొండకాయలు తెచ్చి కూడా ఆల్మోస్ట్ 4 days అయింది. ఏం చేద్దామా, దొండకాయ వండుదామా, ఏం చేద్దామని ఆలోచించుకునేసరికి మా వారు మీకు ఏం కావాలని లేపి అడిగితే టమాటా చట్నీ చేయమన్నారు. సరే తన కోసం అని చెప్పేసి నేను టమాటా చట్నీ చేశాను. ఎందుకంటే టమాటా చట్నీ మా వాడికి కూడా వేయొచ్చు, అంత స్పైసీగా తినలేడు కదండి మా బాబు, చిన్నపిల్లోడు కదా. అందుకని చెప్పేసి మా ఇద్దరికి ఏమో దొండకాయ, మా వారికి ఏమో టమాటా చట్నీ చేసాను. మంచిగా 10 చిల్లీలు దాకా తీసుకున్నానండి. అవి పొడుగ్గా ఉన్నాయని చెప్పేసి 2 ముక్కలుగా విరిచేసుకుని పెట్టుకున్నాను. ఇంకా 4-5 టమాటాలు తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇంకా ఆవిరిలో మగ్గించుకుంటున్నాను. ఈలోపు దొండకాయలు ఉన్నాయి కదండి, కత్తిపీట తీసుకొని కత్తిపీటతో ఇంకా తరిగేసుకుంటున్నాను కాయల్ని. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అండి. చాకుతో కూడా కట్ చేయొచ్చు. అసలు ఇది షార్ప్ పెట్టించానండి. షార్ప్ పెట్టే వాళ్ళు వస్తే బయట కత్తులకి చాకులకి షార్ప్ పెడతామండి అని వచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి నేను తీసుకెళ్ళి చేపను కోసాను. లాస్ట్ టైం చేపల కర్రీ వండాను, చూసారు కదా నా వీడియో. అప్పుడు చేపలు తెగలేదనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా అతను ఆపేసి మా కత్తిపీటను చాకులు 2 ఉంటే వాటికి కూడా షార్ప్ పెట్టించానమాట. మంచిగా తెగుతుందో లేదో చూద్దామని చెప్పేసి నేను దొండకాయలను కూడా కత్తిపీటతో కోసుకున్నాను. మ్యాక్సిమం మా సాటర్డే సండే వచ్చినప్పుడు కత్తిపీటతో కోసుకుంటాను. ఎందుకంటే మా వారితో ముచ్చట్లు పెట్టుకుంటూ టీవీ చూసుకుంటూ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటాను. నాకు అలా ఇష్టం అనమాట. ఇంకా చిన్న ఆనియన్ ముక్కుంటే అది కూడా కట్ చేసుకున్నాను, సన్నగా తరిగేసుకున్నాను. పోపు పెట్టేసుకున్నాను దొండకాయ ఫ్రైకి. మీరైతే దొండకాయ ఫ్రై ఎలా చేస్తారు, ఇలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తానండి. ఇంకొంచెం టేస్టీగా కావాలి అంటే కనుక దొండకాయ ముక్కలను కోసిన తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్, అది వేసేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటే నురగొస్తుందండి. ఆ నురగను కూడా పిండేసుకొని ఒక క్లాత్లో, వైట్ క్లాత్లో, పల్చడి క్లాత్లో పిండేసుకుంటే నురగొచ్చేసిన తర్వాత ఉంటుంది కదా పిప్పిలాగా, ఆ దొండకాయలను వేయించుకొని తింటే కనుక ఇలా కర్రీలా చేసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఎందుకో నాకు అది హెల్దీ ప్రాసెస్ అనిపించదు. ఇంకా మొత్తం అంతా తీసిన తర్వాత ఏముంటుంది దొండకాయల్లో అని నా అభిప్రాయం అనమాట. అందుకని నేను అలా చెయ్యను. మా అమ్మమ్మ అయితే అలాగే చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, నాకు బాగా ఇష్టం. మరింత ఆయిల్ పోసి చేస్తుంది. నేనేమో ఆయిల్స్ ఎక్కువగా వాడను. ఎందుకో ఆయిల్ ఎక్కువగా వాడితే లావ్ అయిపోతున్నామనే ఒక అభిప్రాయంలో ఉండిపోయాను నేను. నిజమే కదండి. ఫ్యాట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఫ్యాటీ ఆయిల్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇంకా లావ్ అవుతారేమో అని నా అభిప్రాయం అనమాట. అందుకే నేను తక్కువ ఆయిల్స్ వాడతాను. పాతకాలం వాళ్ళేమో ఇంత ఆయిల్ పోసుకుని తిన్నా కూడా వాళ్ళు లావ్ అవ్వలేదు. మనం ఎందుకో మరి ఆయిల్ పోసుకోవడం వల్ల లావ్ అవుతున్నామా, అధికంగా తినడం వల్ల లావ్ అవుతున్నామా తెలియదు. ఇంకా నేను టమాటా చట్నీని కూడా పోపు పెట్టేసుకున్నానండి ఇలాగా. మా వారికి చాలా ఇష్టము టమాటా చట్నీ అయితే. నేను చేసిన వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. లవ్ యూ ఆల్.